హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి 3 పాయింట్స్ బేస్ చేసుకొని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, అసలు చదివింది ఎక్కటం లేదా? అసలు చదివింది మైండ్కి ఎక్కటం లేదా? మెయిన్ పాయింట్స్. 2, ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుందా? ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తేనా? నెక్స్ట్, ఏ సమయంలో చదవాలి? ఏ సమయంలో చదవాలి? ఈ పాయింట్స్ చాలా వరకు తెలిసినటువంటి పాయింట్స్ లానే ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఈ పాయింట్స్ చెప్పుకునే ముందు మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఈ 3 పాయింట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ముందు ఫ్రెండ్స్, మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ షెడ్యూల్ వైజ్ బ్యాచెస్ జరుగుతున్నాయి, అంటే ప్రతిరోజు షెడ్యూల్ ఇస్తూ షెడ్యూల్ వైజ్ బ్యాచెస్ జరుగుతున్నాయి. బట్ ఉగాది ఫెస్టివల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. 1200 రూపీస్ అమౌంట్ ది 1200 రూపీస్ అమౌంట్ ది ప్రెసెంట్ కేవలం 300 రూపీస్ కి ఇచ్చాం ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫర్. అది కూడా ప్రాసెస్ ఏంటి అంటే, మొత్తం సిలబస్ ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఎస్జిటి సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం ఆ సిలబస్ ని 6 పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఫస్ట్ తెలుగు కంటెంట్, తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంగ్లీష్ కంటెంట్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మెథడ్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ట్రై మెథడ్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ మ్యాథ్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఈవీఎస్, సైన్స్, సోషల్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి విద్యా దృక్పథాలు, అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని. నెక్స్ట్ 6th జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇలా మొత్తం మీద మీకు 6 గ్రూప్స్ గా డివైడ్ చేసాము. 6 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్, అంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. బెస్ట్ ఆఫర్ 1200 రూపీస్ అమౌంట్ ది ప్రెసెంట్ కేవలము 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. 8341949272. ఎంవీఆర్ నంద్యాల. నా నెంబర్ సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, 8341949272. మరి జాయిన్ కావాలి అనుకుంటే 6 గ్రూప్స్ పర్పస్ లేదా 6 గ్రూప్స్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. టైం పాస్ మెసేజ్ చేయొద్దు. ఈవెన్ మీరు జాయిన్ కావాలి అని విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఆలస్యం అయితే చేసుకోవద్దు. ఈ రోజు బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. ఉగాది అంటే రేపు సండే, ఈ రోజు రేపు అనగా సండే బెస్ట్ ఆఫర్ తో రన్ అవుతున్నాయి. మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీరు నా వాట్సాప్ నెంబర్ కి 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లింక్స్ ఎప్పుడు సెండ్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఈ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. ఈ గ్రూప్ లో మీకు తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్, ఫస్ట్ వ్యాకరణాంశాలు, భాషాంశాలు క్లియర్ గా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ వైజ్ గా 3rd 4th 5th 6th 7th 8th 9th ఇలా క్లాస్ వైజ్ గా మీకు కంటెంట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటివి క్లాస్ వైజ్ గా 3rd 4th 5th అంటే క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. 3rd 4th 5th 6th 7th 8th 9th 10th ఇలా 9th 10th మాత్రం ఎస్జిటి స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో 9th 10th కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్, అదే విధంగా ఈవీఎస్, సైన్స్, సోషల్, ఈవీఎస్ 3rd 4th 5th, నెక్స్ట్ 6th 7th 8th 9th ఈవెన్ కంటిన్యూషన్ టాపిక్స్ పరంగా 10th కూడా. అదే విధంగా సోషల్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటాయి, బయాలజీ ఉంటాయి. మొత్తం ఎస్జిటి పరంగా మొత్తం ఈ 6 గ్రూప్స్ లో మొత్తం మీకు డేటా అయితే వస్తుంది. బట్ కరెంట్ అఫైర్స్ ఒక్కటి మాత్రము ఇక్కడ క్లాసెస్ రావు. ఇక్కడ మంత్లీ మ్యాగజైన్ లాగా మీకు పీడిఎఫ్, అదే విధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఇస్తాం. అంటే కరెంట్ అఫైర్స్ ఒక్కటి మీకు మంత్లీ మ్యాగజైన్ లాగా పీడిఎఫ్ ఇస్తాము. మిగతావన్నీ మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. లింక్స్ వచ్చేసరికి మీకు సోమవారము, అంటే రేపు ఫెస్టివల్ కదా, ఉగాది ఫెస్టివల్ అంటే రంజాన్ రోజు, మీకు రంజాన్ రోజు నైట్ మొత్తం ఏ గ్రూప్ కి సంబంధించినటువంటి ఆ గ్రూప్ లింక్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా,
ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. అది కూడా ఇంకా రేపు క్లోజ్ అయితే ఆఫర్ మళ్ళీ యాజ్ యూజువల్ ఫీజులోకి వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ చూడండి. ఇంకా ఫస్ట్ మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్, అసలు చదివింది మైండ్కి ఎక్కడం లేదా? మరి చదివింది మైండ్కి ఎక్కడం లేదా అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని రీజన్స్ మీరు పర్ఫెక్ట్గా రీచ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా మైండ్లోకి స్టోర్ అవుతుంది. మరి మైండ్కి ఎక్కడం లేదు అంటే ఇక్కడ 3 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ పైన ఇష్టం లేకపోవడము, అంటే సబ్జెక్ట్ పైన అయిష్టత ఉండడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అంటే భయము, సో మీరు మ్యాథ్స్ చదివేటప్పుడు అది మైండ్కి రీచ్ కాదు. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ పరంగా మీకు ఆ నెగిటివ్ క్రియేట్ అయింది అనుకోండి, అది సబ్జెక్ట్ పరంగా కావచ్చు, నోటిఫికేషన్ పరంగా కావచ్చు, పోస్టుల సంఖ్యను బేస్ చేసుకొని కావచ్చు, మీకు వచ్చినటువంటి టెట్ మార్క్స్ పరంగా కావచ్చు, ఏదైనా కానివ్వండి, మైండ్లో వన్స్ నెగిటివ్ క్రియేట్ అయితే అది ఎప్పటికీ మీకు మైండ్లో అయితే ఆ డేటా స్టోర్ కావడం చాలా చాలా కష్టం. ఆల్రెడీ మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఫుల్గా ఉన్నాయి. నెగిటివ్ థాట్స్ ఫుల్గా ఉన్నప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ మైండ్లోకి రీచ్ చేసుకోవాలంటే చాలా చాలా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అంటే భయం అనుకోండి, మ్యాథ్స్ చదివేటప్పుడు అంత ఇంట్రెస్ట్తో ఉండదు. అంటే అంత ఇంట్రెస్ట్తో మీరు చదవాలనేటువంటి అంత ఇంట్రెస్ట్ రాదు. అలా ఇంట్రెస్ట్ రానప్పుడు అది మీకు మైండ్కి అయితే రీచ్ కాదు. దాని నుంచి బయటకు ఎలా రావాలో కూడా క్లియర్గా చెప్తా. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చదివేటప్పుడు ఏకాగ్రత. చాలామంది చదివేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కనే ఉంటుంది. సో ఏదైనా మెసేజ్ వస్తే ఆ చదువు పక్కన పెట్టేసి కాసేపు కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతారు. అంటే చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా మీరు చదివింది మైండ్కి అయితే రీచ్ కాదు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీలో ఉండేటువంటి భయాన్ని బేస్ చేసుకొని, సెకండ్ వన్ చదివేటప్పుడు ఏకాగ్రత లోపించడము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆ చదివేటువంటి ప్లేస్. సో చదువుతూ ఉంటారు, కొందరు టీవీ చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అదే ఇప్పుడు చెప్పాను కదా ఏకాగ్రత అని. కొందరు మొబైల్స్ చూస్తూ ఉంటారు, మొబైల్ పక్కనే ఉంటుంది, మొబైల్ కమ్యూనికేషన్ పరంగా ఉంటారు, చదువుతూ ఉంటారు. ఒక పక్క ముచ్చట్లేసి ఉంటారు, ఒక పక్క చదువుతూ ఉంటారు. అలా చదవడం వల్ల అది మైండ్కి రీచ్ అవుతుందా అంటే రీచ్ కాదు. మరి దీని నుంచి బయటికి రావాలి అంటే ఏంటి అంటే ఫస్ట్ మీరు చదివేటటువంటి ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఇష్టంతో చదువుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకోటి ఉంది, మైండ్కి రీచ్ కావటం లేదు అంటే అలా చదివేస్తూ ఉంటారు అంతే. దాన్ని అర్థం చేసుకుంటారా చేసుకోరా తర్వాత విషయము. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, అలా టెక్స్ట్ బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఇంకా విద్యా దృక్పథాలు ఉందనుకోండి, బుక్ ఉందనుకోండి మీ దగ్గర, అలా బుక్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది మైండ్కి రీచ్ కాదు. చదివేటప్పుడు ఏకాగ్రతతో పాటు చదివేది మీరు అర్థం చేసుకొని చదవాలి. చదివేది మీరు అర్థం చేసుకోకుండా ఊకే బట్టిగా అలా చదువుకుంటూ వెళ్ళిపోయినా కానివ్వండి, అది మైండ్కి రీచ్ కాదు. ఈ 3 పాయింట్స్ వల్ల మీ మైండ్కి సబ్జెక్ట్ అనేది రీచ్ కాదు. ఫస్ట్ వన్ నేను చెప్తున్నా, మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నా కానివ్వండి, చదివేది మైండ్కి రీచ్ కాదు. నెక్స్ట్ చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోయినా కానివ్వండి, మీ మైండ్కి రీచ్ కాదు. థర్డ్ వన్ ఏంటి అంటే మెయిన్గా చెప్పాల్సింది, అర్థం చేసుకోకుండా చదివినా కానివ్వండి, అది మీ మైండ్కు రీచ్ కాదు. ఈ 3 నుంచి బయటికి రావాలి అంటే చదివేటప్పుడు ఏకాగ్రత, ఇంట్రెస్ట్తో చదవాలి. చదివేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి అర్థం చేసుకొని చదవాలి. చదివేటప్పుడు సోషల్ నెట్వర్క్స్కు చాలా వరకు కాదు 100% సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండాలి. లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి. అవసరమైతే ఓకే, ఇప్పుడు క్లాసెస్ వింటున్నారు ఓకే, నీడ్ కాబట్టి నో ప్రాబ్లం. అంటే అన్నెసెసరీ చాటింగ్, అంటే ఉపయోగం లేనటువంటి కమ్యూనికేషన్ జోలికి కానివ్వండి, ఉపయోగం లేనటువంటి కన్వర్జేషన్ పరంగా కానివ్వండి వెళ్ళొద్దని చెప్తున్నాము. మీకు ఏ సబ్జెక్ట్ పైన భయం ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా పాజిటివ్గా ఈక్వల్, అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఇష్టంతో చదివితే 100% మీరు ఫస్ట్లో నుంచి బయటికి రావచ్చు. ముందు ఫస్ట్ నుంచి బయటికి రావాలి. ఫస్ట్ స్టెప్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు ఎలానో చెప్పాను. నెక్స్ట్ సెకండ్, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తేనా? దీనికి ఇది రిలేషన్. ఓకేనా? దీనికి ఇది రిలేషన్. అంటే ఎన్నిసార్లు చదివినా అది కొత్తగా కనిపిస్తుంది అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు చదివినప్పుడు ఏకాగ్రతతో చదవలేదు. ఫస్ట్ చదివేటప్పుడు నువ్వు అర్థం చేసుకొని చదవలేదు. అర్థం చేసుకోకుండా చదవడం వల్ల అప్పటికి బాగానే ఉంటుంది. చదివేటప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ చదువుతున్నాము, విద్యా దృక్పథాలు కానివ్వండి, ఎడ్యుకేషన్ సైకాలజీ కానీ, లేదా సోషల్ కానివ్వండి, ఇప్పుడు చదువుతూ ఉంటాము. చదివేటప్పుడు బాగానే ఉంటుంది.
చదివేటప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే అది మళ్ళా కొత్తగానే ఉంటుంది. మరి ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, చదివేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ 3 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ కూడా. ఫస్ట్ మీరు ఇప్పుడు సోషల్ చదువుతున్నారు, టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఫస్ట్ చదివేటప్పుడు ఆ కంటెంట్‌ని అర్థం చేసుకుంటూ, అసలు మనం చదివేది ఏంది కంటెంట్‌ని అలా తరువుగా రఫ్‌గా చదివేసేయాలి. అలా రఫ్‌గా చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్‌లైన్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్‌లోనే. అండర్‌లైన్ చేసుకొని సెకండ్ స్టెప్‌లో క్లియర్‌గా రన్నింగ్ నోట్స్ ఉండాలి. క్లియర్‌గా రన్నింగ్ నోట్స్ ఉండాలి. థర్డ్ స్టెప్ వాటన్నింటిని మళ్ళొక్కసారి మీరు రికలెక్ట్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి? రివిజన్ చేయాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది. అలా చేయకుండా మీరు ఎన్నిసార్లు చదివినా కానివ్వండి, అది మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది? కొత్తగానే అనిపిస్తుంది. అలా కొత్తగా అనిపించడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అంటే అలా కొత్తగా ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు రన్నింగ్ నోట్స్ క్షుణ్ణంగా రాసుకోవాలి. కీ పాయింట్స్ ప్రతిదీ హైలైట్ చేసుకొని రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ రాసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి? అక్కడికి వదిలేయకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి? వెంటనే ఒక్కసారి ఆ పాయింట్స్ అన్నిటిని తరువుగా చదవాలి. చదివిన తర్వాత మళ్ళీ మీరు రివిజన్ చేయాలి. అక్కడికి ఆ సబ్జెక్ట్ వదిలేయకుండా మధ్య మధ్యలో ఆ సబ్జెక్ట్ ఏం చేస్తూ ఉండాలి? రివిజన్ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏ సమయంలో చదవాలి? ఇది కూడా వీటికి రిలేషనే, ఫస్ట్ దానికి రిలేషనే. ఏ సమయంలో చదవాలనే దానికి కరెక్ట్ ఆన్సర్ లేదు. కొందరు జాబ్ చేస్తూ ఉంటారు, కొందరు మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, ఇంట్లో వర్క్ ఉంటుంది, కొందరు అంటే ఏదో ఒక వర్క్లో ఉంటారు. కాబట్టి ఏ సమయంలో చదవాలనేది మీరు ఆ సమయాన్ని సెట్ చేసుకోవాలి. ఒక యూనిక్ సమయాన్ని, అంటే ప్రతిరోజు ఒక షెడ్యూల్ 12 అవర్సా, 14 అవర్సా. ఇప్పుడు 5 గంటలు 6 గంటలు సరిపోదు. రోజుకు 4 గంటలు 5 గంటలు 6 గంటల సమయం దాటిపోయాం మనము. సో నోటిఫికేషన్ త్వరలో ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో నోటిఫికేషన్ ఉంది. సో ఈ టైంలో మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు 8 నుంచి 12 అవర్స్ ఒక నిదానంగా దాన్ని 14 అవర్స్‌గా కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఏ సమయము అంటే, మీకు సమయాన్ని బేస్ చేసుకొని మార్నింగ్ చాలా వరకు ఒక 3 అవర్స్ మాత్రం ప్లానింగ్ వేసుకోండి. 7 లోపు, సో లేదా 8 లోపు. 8 లోపు అంటే 4:30 to 4 మధ్యలో పక్కాగా. 4 నుంచి 4:30 మధ్యలో లేసే విధంగా 8 లోపు మధ్యలో ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నా కానివ్వండి, ఒక 3 అవర్స్ ప్లానింగ్ వేసుకొని మీరు పర్ఫెక్ట్‌గా ఒక టైమ్ టేబుల్ డిజైన్ చేసుకొని రోజు అదే సమయానికి చదివేటట్టుగా అలవాటు చేసుకోండి. కంటిన్యూషన్‌గా చదవకుండా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ, మధ్య మధ్యలో నడుచుకుంటూ ఓకేనా అలాగే కూర్చొని ఉన్నారనుకోండి, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే లేనిపోయింది మీరే హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసుకున్నట్టు. సో అలా హెల్త్ ఇష్యూస్ లేకుండా కంటిన్యూషన్‌గా చదవకుండా ఒక 1 అవర్ 1.5 అవర్‌కి మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా వాక్ చేస్తూ, అలా రిలాక్స్ అవుతూ, అలా ఒక బ్యాలెన్సింగ్‌గా టైం టేబుల్ వేసుకొని చదవండి. పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానివ్వండి, మీరు 100% సక్సెస్ కావాలి అంటే మాత్రము సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటూ, సో ఎటువంటి సోషల్ నెట్వర్క్స్‌కి కొంచెం దూరంగా ఉంటూ, అన్నెసెసరీ చాటింగ్ వాటికి కొంచెం దూరంగా ఉంటూ మీరు చదువు పైన ఫోకస్ చేస్తే అందరికీ ఉండేది 24 అవర్సే. అందరికీ ఉండే పోస్టుల సంఖ్య అదే. అందరికీ ఉండేది అదే సబ్జెక్టే. బట్ సక్సెస్ కావాలి అంటే అక్కడ ఏం చేయాలి? అక్కడ సక్సెస్ కావాలి అంటే మన ప్లానింగ్ మార్చుకోవాలంతే. మరి ఆ ప్లానింగ్ మార్చుకునే దాన్ని బేస్ చేసుకొని సక్సెస్ ఆర్ ఫెయిల్ ఉన్నది డిపెండ్ అయి ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, కష్టపడి చదవండి. 100% అయితే విజయం అయితే సాధిస్తారు. మన క్లాసెస్ ఎగ్జామ్స్ అయితే 300 రూపీస్కి బెస్ట్ ఆఫర్ ఇచ్చాము. అది కూడా మీకు ఎల్లుండి అనగా రంజాన్ రోజు 9 PM ఎగ్జాక్ట్గా ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లింక్స్ ఆ గ్రూప్లో షేర్ చేస్తాం. మీకు డిఎస్సి వరకు యాక్టివ్లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.